జై హనుమాన్. నమస్కారం అండి. ఈరోజు మనం హనుమాన్ చాలీసాలో మొదటి దోహా గురించి మాట్లాడుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముఖుర సుధారి. ఈ దోహాలో తులసీదాస్ గారు చెప్తున్నారు, గురువు కృపతో నా మనసు అనే దర్పణంని శుద్ధి చేసి భక్తి మార్గంలో అడుగులు వేయడానికి నేను సిద్ధమవుతున్నాను అని. వరనో రఘువర విమల యశ జోదాయక ఫలచారి. ఈ దోహాకి అర్థం, ఆ శ్రీరాముని దివ్య చరిత్రను వర్ణించడం వల్ల మనకు ధర్మార్థ కామమోక్షములు అనే జీవన ఫలాలు లభిస్తాయి. బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారా. ఈ దోహలో తులసీదాస్ గారు వినయంగా ఇలా అంటున్నారు, నేను బుద్ధి తక్కువ వాడిని అని తెలుసుకొని పవనకుమారుడైన హనుమ నిన్ను స్మరిస్తున్నాను. నాకు బలం, మంచి బుద్ధి, సద్గుణాలతో కూడిన విద్యను ప్రసాదించు. నా కష్టాలని, మనసులోని చెడు వికారాలని తొలగించు. ఈ మొదటి దోహ మనకి ఒక మహత్వమైన జీవన పాఠం నేర్పిస్తుంది. భక్తి అంటే అహంకారం కాదు, వినయంతో శక్తిని పొందడం. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బజరంగబలి.